ఆ పవర్ జనరేషన్లో ఉన్న సమస్యల్ని జనరేషన్ వాళ్ళకి చెప్పినాం. భవిష్యత్తులో అట్లాంటి ఉత్పత్తి కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి సూచనలు చేసినాము. సో నేను అనేది ఏంటంటే అదేమో మ్యాన్మేడ్ మిస్టేక్, ఇదేమో ప్రకృతి వల్ల జరిగింది. అంటే ఇది 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 ఒక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ రాజకీయ పార్టీలు లోపడిపోయి నిర్లక్ష్యం వల్ల జరగలేదు. పని చేస్తుంటే పనిలో భాగంగా ఈ ప్రమాదం వచ్చింది. సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యమో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు. సాంకేతికంగా అక్కడ సడన్గా ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు కారు నడుపుతూనే ఉంటాం, ప్రతిరోజు మనం జాగ్రత్తగా పోతూనే ఉంటాం. అనుకోకుండా ఎవరన్నా ఎదురుగా వచ్చి వాళ్ళని తప్పించడానికి పోయి మనం చెట్టు కుద్దినాం అనుకో, తాగి నడిపి ప్రమాదం చేసేటోడికి ఎవరినైనా రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించడానికి పోయి చెట్టు కుట్టుకున్న వాడికి రెండు ప్రమాదాలే. ఏ ప్రమాదాన్ని ఎట్లా చూస్తావు? కాళేశ్వరం ప్రమాదం అనేది తాగి బండి నడిపి ప్రజల్ని గుద్దినోని విధానం అయితే, ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది. ఈ రెండు ప్రమాదాలకు ఉన్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమవుతలేదో నాకు తెలియదు. ఇక్కడ పనిచేసేది ఇతర రాష్ట్రాల కూలీలే, చిక్కుకున్నది వాళ్ళే. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇంకా టూ ఎర్లీ టు సే. ప్రభుత్వము ఆ కుటుంబాలను ఆదుకుంటుంది, దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. డెఫినెట్గా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. అది సమయం సందర్భం ఎప్పుడు ఏ విధంగా అనేది కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం. కరెక్ట్. కేసీఆర్ ఏడున్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? కేసీఆర్ ఎక్కడున్నాడు? నేను నా మంత్రులను అందరినీ, ఒక్క మంత్రిని కాదు, మా ఉప ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, మా ఎక్సైజ్ అందరి మంత్రులను, మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది. నేను యాజ్ ఏ టీమ్ లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా. గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రా? నన్ను అడుగుతురు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నర ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? ఈరోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్ని అవన్నీ తీసి నేను బయట పెడతా. అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. అబుదాబీలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? నేను విమర్శించదలుచుకోలేదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నా పాయింట్ సింపుల్. అత్యంత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద జల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్. వాళ్ళు దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు, సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన. నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో, ఒక సైనికుడుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలనో హీఈస్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అధికారం కోల్పోయినారు సరే, కానీ మైండ్ కూడా కోల్పోయారా? అసలు ఏమైనా పిచ్చి పట్టిందా? అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా? అబ్దుల్లా ఏదైనా మన నల్లమల్లలో ఈ దయ్యాలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా, ఏమన్నా ఏ పార్టీలతోనే ఏమన్నా చెప్పి, నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు, వాళ్ళతోనే ఏదైనా చెప్పి. అందుకే ఇప్పుడు మానవ ప్రయత్నాలు అయినాయి. రోబోస్ను కూడా అవసరమైతే ఇందులో వాడండి, అవకాశం ఏముందో పరిశీలించండి అని చెప్పినాం. ఎవరిని అవసరమైతే వాళ్ళను ప్రపంచంలో ఉండే ఎవరినైనా కూడా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ సమస్యను పరిష్కరిస్తాం. దయచేసి మిమ్మల్ని అందరు నా రిక్వెస్ట్ ఒకటే, ఇది మన అందరి సమస్య. ఈ సమస్యను మనందరం కలిసి పరిష్కరించుకుందాం. సమస్యలో ప్రమాదం జరిగిన కుటుంబాలను మనం కలిసి ఆదుకుందాం. దానికి మీరు పూర్తిగా సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా.